శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతదనుక నీ కృపలో మమ్మను జ్ఞాపకం చేసుకొని మీ రెక్కల నీడలో మమ్మను కాపాడి సంరక్షిస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈరోజు దైవారాధనకు సిద్ధపడి వచ్చిన నీ ప్రజల కొరకై మీకు స్తోత్రములు. ఇంతవరకు మా ఆరాధనలో సహాయం చేసి నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి, మీ సంకల్పాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాము. దేవా, ఇదిగో ప్రారంభ ప్రార్థనలో సహాయం చేసి నడిపించారు, మీకు వందనాలు. కీర్తనలు పాడుటలో సహాయం చేసి నడిపించారు, మీకు స్తోత్రాలు తండ్రి. అదే రీతిగా కృతజ్ఞతాస్తుతి ఆరాధనలో సహాయం చేశారు, హెచ్చరిక వాక్యంలో సహాయం చేసి నడిపించారు, మీకు స్తోత్రాలు. తిరిగి నా ప్రభా బలారాధనలో, స్తోత్ర ఆరాధనలో సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమకై వందనా చెల్లిస్తున్నా. ఈ దినము నా తండ్రి నాయన, నీ ప్రజలు సేవ కొరకు విత్తబడి నీవులు జ్ఞాపకం చేసుకొని వారికి రెట్టింపు ఫలములు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మీరే మీ నడిపింపు, మీ సహాయము, సహకారము పరలోకము నుండి అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ప్రభా, నీ సేవకుడు బలహీనుడు, బలపరచండి, మీ ఆత్మతో నింపి నడిపించండి. ప్రభా, సత్యవాక్యమును సరిగా మేము అర్థం చేసుకోవడానికి మీ నడిపింపును మాకు దయచేయండి. ఈ దినమునైనా నీ ప్రజలకు ఏ మాటలు అవసరమో నాకు తెలియదు. ప్రభా, మీరు సహాయం చేసి దేవా, నీ ప్రజలకు అవసరమైనటువంటి వాక్య వర్తమానములను మీరు దయచేసి మహిమను పొందండి. నమ్మకమైన మీ చేతులకు నాయన మా ప్రాణాత్మ దేహాలు అప్పగించుకుంటున్నా. మీరే కార్యం జరిగించి నడిపించండి దేవా. ఈ దినమంతటిని బట్టి మీకు స్తోత్రాలు, ఈ సమయం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. మీరే మీ ఆత్మ ద్వారా మీ కార్యం జరిగించండి ప్రభా. ఇదిగో నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. సర్వశక్తిమంతుడు, సమస్తము చక్కగా నడిపించగలిగిన యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము మనము చదువుకుందాము. అందరూ కూడా మీ బైబిల్ తెరిచి సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఇలాగున ఫిలిస్తీయులు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భాగములో మనం ఈ దినమున ధ్యానిస్తున్నటువంటి మాటలు మీరు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. ఏంటంటే, సమూయేలు మిస్పాకును షేనుకును మధ్య దాని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. నా ప్రియ స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో మనుషులకు పేర్లు పెట్టడం, మనుషులకు మరి పేర్లు మార్చడం అనేది జరుగుతుంది. మనకి బైబిల్లో ప్రత్యేకంగా ఒక రాయికి పేరు పెట్టబడింది. దేనికి చెప్పాలి మీరు? రాయికి పేరు పెట్టబడింది. రాయికి పేరు పెట్టబడింది అన్నప్పుడు మనకేం అర్థం అవుతుంది అని మనం ఆలోచిస్తే,
ఆ పేరు ఒక అద్భుతమైనటువంటి మంచి అర్థవంతమైనటువంటి పేరు ఆ రాయికి పెట్టబడింది. ఆ పేరు ఏంటంటే ఎబెనెజరు అని ఉంది. ఎబెనెజరు అని ఉంది. ఎబెనెజరు అన్న దగ్గర ఒకటేసి ఫుట్ నోట్లు ఏమని చెప్పండి, సహాయపు రాయి. ఆ రాయి ఎలా వాళ్ళకి సహాయం చేసింది? ఆ రాయి ఎలా వారిని కాపాడింది? ఆ రాయి ఏ మార్గంలో వాళ్ళకి సహాయపడింది అనేటువంటి ప్రశ్న మన హృదయంలో రావచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాయికి బైబిల్ గ్రంథంలో మరొక పేరు ఏంటంటే సజీవమైన రాయి, అమూల్యమైన రాయి, పరిశోధింపబడిన రాయి, తృణీకరింపబడిన రాయి, మూలకు తలరాయి. ఈ రాయికి ఇన్ని పేర్లున్నాయి. ఈ పేరు ఇక్కడ పెట్టడానికి, నిలపడానికి కారణం ఏంటంటే కొన్ని సింబల్స్ అన్నమాట, కొన్ని గుర్తులు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి అన్ని గ్రామాల్లో కూడా కొన్ని రాళ్ళు వేస్తున్నారు. వాటికి బొడ్డు రాళ్ళు అని పేరు. ఏ రాళ్ళు? బొడ్డు రాళ్ళు అని పేరు. ఇంకంతే, వాటికి మీనింగ్ అయితే నాకు తెలియదు. కానీ ఇక్కడ ఒక రాయి నిలువబెట్టాడు ప్రవక్త, యాజకుడైనటువంటి సమూయేలు గారు. ఆ యొక్క రాయి నిలువబెట్టి ఆ రాయికి దేవుని ఆత్మను బట్టి, దేవునిచ్చిన జ్ఞానమును బట్టి ఏం పేరు పెట్టాడు? ఎబెనెజరు అని పేరు పెట్టాడు. చాలామంది మనుషులు కూడా ఈ యొక్క పేర్లు ఉంటాయి. ఎబెనెజరు అనే పేరు చాలా అరుదుగా ఉంటుంది అన్నమాట. బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లు మనం చూసినప్పుడు అవి మనకి పాత పేరులాగా లేకపోతే మనకి విచిత్రంగా అనిపిస్తాయి. కానీ ఎక్కువ పేర్లు మంచి అర్థవంతమైనటువంటి పేర్లు ఉంటాయి. ఈరోజు మనం కలిగినటువంటి పేర్లు చాలా పేర్లకు మరి అర్థవంతమైనటువంటి అర్థాలు మనకు తెలియదు. అర్థం లేకుండా ఉండదు, కానీ అవి మనకు తెలియదు అనమాట. కానీ ఇక్కడ ఇంతవరకు యెహోవా ఇంతవరకు మనకు సహాయము చేసినని చెప్పి, సహాయం చేసింది ఎవరు చెప్పాలా? యెహోవా సహాయం చేశాడు. మరి ఇప్పుడు రాయి ఎందుకు అని చెప్పానంటే, ఆ రాయికి ఏం పేరు పెట్టాడు? అందుకే మనం ఆరాధనలో ఫాదర్ బెర్క్మెన్స్ గారు రాసినటువంటి పాటలో ఈ పాట ఉంటుంది, ఎబెనెజరే ఎబెనెజరే ఇంతవరకు నన్ను. అంటే ఎబెనెజర్ అనేటువంటి పేరు దేవుని పేరు. ఇప్పుడు ఈ రాయి ఎవరి? ఈ యొక్క రాయి గురించి మనం ఆలోచిస్తే ఇది సజీవమైన రాయి. ఈ రాయికి ఎబెనెజరు అని పేరు పెట్టబడింది. ఎబెనెజరు అని చెప్పానంటే ఇంతవరకు సహాయము చేసినవాడు, ఇంతవరకు సహాయము చేసినవాడు. అబ్రహాముని మెసొపొతేమియా దేశంలో అబ్రహాముని పిలిచి, అబ్రహామును దర్శించి, అబ్రహాముతో మాట్లాడి, అబ్రహామునకు మరి వాగ్దానములు ఇచ్చి, అబ్రహాము యొక్క ప్రయాణములో సహాయం చేసి, అబ్రహామునకు ఇస్సాకునిచ్చి, ఇస్సాకునకు యాకోబునిచ్చి, యాకోబు నుంచి 12 మంది గోత్రకర్తలను సిద్ధపరిచి వారిని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి, ఐగుప్తులో వారికి సంతానాభివృద్ధి కలుగు చేసి, ఆ యొక్క కొలిముల నుంచి వారిని విడిపించి, వారిని ఒక రాజ్యముగా చేసి, ఆ యొక్క రాజ్యములో అనేకమైన ప్రతికూల అనుకూల పరిస్థితుల గుండా వచ్చినప్పుడు, ఈ మార్గం అంతటిలో కూడా, ఇశ్రాయేలు యొక్క చరిత్ర అంతటిలో కూడా ఇంతవరకు దేవుడు ఏం చేశాడు? చెప్పగట్ట, ఇంతవరకు మనకు సహాయము చేసిన దేవుడు. నా ప్రశ్న ఏంటంటే, ఇక ముందు చేయడా అని. అర్థమవుతా మీకు? చెప్పాలి మీరు. ఇంతవరకు సహాయము చేసిన దేవుడు ఇక ముందు సహాయము చేయడా అని చెప్పి. నా ప్రియ దేవుని బిడ్డలారా, భవిష్యత్తు గురించి మనం ఏమనుకుంటున్నాం? రేపు గురించి మనము ఏమనుకుంటున్నాం? రేపటి విషయంలో మన తలంపులు ఎలా ఉన్నాయి ఈరోజు అని చెప్పానంటే, జరిగిపోయిన దాని గురించి అయింది అయిపోయింది అని చెప్పనుకుంటాం.
కానీ ఈరోజు గురించి మనము పెద్దగా ఆలోచించే, ఎందుకంటే అయిపోబోతుంది ఈరోజు. భవిష్యత్తు గురించే ప్రతి మనిషి కూడా బాధపడతాడు. భవిష్యత్తు గురించే ప్రతి మనిషి కూడా ఆలోచిస్తాడు. అయితే సమూయేలు ఈ కార్యం చేయక మునుపు మొట్టమొదటిగా సమూయేలు ప్రవక్త అని దేశములో తెలియబడింది ఇప్పుడే. అంతకుముందు సమూయేలు ఏలీ దగ్గర షిలోహు మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏలీ చనిపోయాడు, ఏలీ కుమారులు చనిపోయారు. అప్పుడు రాజెవరు లేరు. సమూయేలు యాజకుడుగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు. అంటే అన్ని పాత్రలు ఆయన నిర్వహిస్తున్నాడు. న్యాయాధిపతి ఆయనే, అమ్మా చెప్పండి, ప్రవక్త ఆయనే, యాజకుడు ఆయనే. సమూయేలు నిర్వహించినటువంటి ఆ యొక్క పాత్రల విషయంలో అద్భుతమైనటువంటి స్థితిలో సమూయేలు ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమూయేలు ఉండిన కాలములో న్యాయాధిపతికి ఉన్నటువంటి ఏలీ చనిపోయాడు, ఏలీ కుమారులు చనిపోయారు, న్యాయాధిపతులు ఎవరు లేరు. ఇప్పుడు అన్నీ కూడా తానై సమూయేలు ముందుకు వచ్చాడు. సమూయేలు ముందుకు వచ్చిన సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీయులకు మధ్యలో యుద్ధం జరిగింది. యుద్ధము జరిగినప్పుడు 2 సందర్భాలలో ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయారు. ఎన్నిసార్లు చెప్పాలి మీరు? 2 సార్లు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు మరలా 3వసారి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడి ఇప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చారు. వాళ్ళు సమూయేలు దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకు వచ్చారు? సమూయేలు దగ్గరికి ఏమో మొట్టమొదటి యుద్ధానికి ఏమో మామూలుగా వెళ్ళారు. నా మాట మీరు అర్థం చేసుకోండి. మొట్టమొదటి యుద్ధానికి ఎలా వెళ్ళారు? ఎందుకంటే మనిషికి దేవుడి సహాయం ఎప్పుడు అవసరం అయింది? చెప్పండి, ఎప్పుడు అవసరం అయింది? నాకు ఇంకా ఆశలు, అదన్నమాట. ఇదే అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అంటే మనకు అవకాశం ఉన్నంత వరకు, మనకు వెసులుబాటు ఉన్నంత వరకు దేవుడితో పెద్దగా మనకి పని లేదు. అప్పుడప్పుడు పని ఉంటుంది ఎంతో మనకి. అందుచేత మొదట యుద్ధానికి మామూలుగా వెళ్ళారు. మామూలుగా వెళ్తే వాళ్ళు తలకు తలంటారు. చాలామంది చంపేశారు వాళ్ళు. అప్పుడు వీళ్ళకి ఏం ఆలోచన వచ్చింది? అరే మనం బైబిల్ తీసుకొని పోలేదు, బైబిల్ తీసుకొని పోయినట్టయితే బైబిల్ మనల్ని కాపాడేదే. అంటే బైబిల్ అన్నా ఇప్పుడు నేను అది మందసాన్ని తీసుకొని పోతే మందసం మనలను కాపాడుతుంది అని చెప్పానని వాళ్ళకి ఆలోచన వచ్చి మరలా వచ్చి ఏం చేశారు? షిలోహు దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని తీసుకొని వెళ్ళి తమ మధ్యలో పెట్టుకొని, ఆ మందసము వాళ్ళ మధ్యలోకి రాంగలోనే చెప్పండి పెద్ద పెద్ద కేకలేసి పెద్ద హడావుడి చేశారు. ఇప్పుడు క్రిస్టమస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అన్నమాట. ఏంటి? యేసుక్రీస్తు పుట్టాడని చెప్పానంటే ఎవరి కోరికలు వాళ్ళు తీర్చుకోవడమే. టపాసులు కాల్చేవాడు టపాసులు కాలుతున్నాడు, డ్యాన్స్ చేసేవాడు డ్యాన్స్ చేస్తున్నాడు అని చెప్పి. అంటే ఒక సందర్భం అనేటువంటిది ఎలా అయిపోయింది? ఇప్పుడు మన పిల్లలందరూ నాకాడ సీరియస్గా వచ్చారు, సెమీ క్రిస్మస్ లేదా అని చెప్పానని. ఇంతవరకు ఏం అనుకోలేదు, అనుకుంటే చెప్తాలే అని చెప్పానన్నా. మొహాలు నల్లగా పెట్టుకుని వెళ్ళారు. వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు డ్యాన్సులు కావాలి. ఏం కావాలి? అవునే కదా? కాబట్టి మొదటిలో బాగానే ఉన్నాయి, కానీ నేనేమనుకుంటున్నానంటే డాన్సులు అవాయిడ్ చేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాటి యొక్క ముఖరూపము రాను మారిపోతుంది, పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. ఎందుకంటే క్రైస్తవ పిల్లలకి డాన్సులు వేసే అవకాశాలు ఉండవు అన్నమాట. అందుకని క్రీస్తు పుట్టుకను వాళ్ళు జ్ఞాపకం చేసుకొని సినిమా యాక్టర్లు డ్రెస్సులు వేసుకుని వీళ్ళు డాన్స్ వేయాలని చెప్పి చూస్తున్నారు. వీళ్ళు మనోళ్ళని కాదు కానీ చెప్తున్నాం. మనోళ్ళు ఇంతవరకు నేను చెప్పిందే వింటా వచ్చారు వాళ్ళు. కానీ స్లోగా దీన్ని అవాయిడ్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే
చిన్నపిల్లల వరకు అయితే పర్వాలేదు, కానీ కొద్దిగా ఎడగారినటువంటి పిల్లలు, అందుకే ఇప్పుడు వచ్చేటువంటి డ్రెస్సులు ఎలా ఉన్నాయి ఏమా? నా నోటితో నేను చెప్పడం ఎందుకు, మీరు నా మీద కేసు పెట్టడం ఎందుకు? ఆ మధ్య కేరళలో ఒక పాస్టర్ మీద కేసు పెట్టింది ఒక అమ్మాయి. ఎందుకు? నేను ఏ డ్రెస్ వేసుకొని పోతే ఆయనకి ఎందుకు, ఆయన 4 మంచి మాటలు చెప్పి దీవించి పంపేదానికి డ్రెస్సుల గురించి మాట్లాడని చెప్పాను అన్నమాట. నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు కేసు పెట్టించుకోవాలి మీ చేత? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వస్త్రాలు ఎందుకు అని చెప్పానంటే శరీరాన్ని కప్పుకోవడానికి. కానీ మరి శరీరాన్ని కప్పుకున్నా కూడా, శరీరం ఎందుకు కప్పుకుంటారని చెప్పానంటే మన దేహ సంబంధమైనటువంటి ఆ యొక్క మరి అవయవాలు కనిపించకుండా కప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఏం చెప్పానంటే డ్రెస్ వేసుకున్నా కూడా ప్రతిదీ కూడా క్లియర్ కనబడలేటువంటి ఉద్దేశంతో ఈ రోజున సమాజం అలా తయారైపోయింది. మనం ఏం చేయలేము. ఇంకా ఈ పదం ఉపయోగించినందుకు కూడా క్షమించండి, ఎందుకంటే లైవ్ వెళ్ళిపోతుంది కాబట్టి తర్వాత ఇది రికార్డు ఉంటుంది కాబట్టి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల చూస్తే అవి మరి డాన్స్ పార్టీల కంటే కూడా దారుణంగా అయిపోతాయి ఉండే కొంది. అందుకోసమని వీటిని గురించి ప్రస్తుతం ఆలోచిస్తున్నాను. దేవుని చిత్తాన్ని బట్టి రాగల దినాల్లో ఎలా చేయాలో, అందుకే సెమీ క్రిస్మస్ ఉంటుంది, స్కిట్లు ఉంటాయి. కానీ చిన్నపిల్లలను మనం కొంచెం ప్రోత్సహించి ఎడగారి పిల్లల్ని వాళ్ళకి సహాయకులుగా మనం ఉండి దాన్ని అర్థవంతంగా చేయటానికి ఒక మంచి ఆలోచన కావాలని ప్రార్థన చేస్తున్నాం. అందుకని ఈ సంవత్సరం ఆపేసాం అనమాట. అలాగే చెప్పారంటే మొన్న నిత్యాన్ని పిలిచి మరి మాట్లాడే కాంపిటీషన్స్, ఎగ్జామ్స్ అవన్నీ పెట్టి 1వ తారీఖు కానీ లేకపోతే అట్లాగా ఒకటైతే గిఫ్ట్ ఇచ్చే ప్రోగ్రామ్ అయితే పెట్టేద్దాము, అది మీరు కండక్ట్ చేయండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేల్ అందరూ కూడా మందసం రాగానే ఏమైంది? ఇప్పుడు చెప్పాలి మీరు. కేకలేశారు. ఎందుకని? మందసం మా మధ్యలోకి వచ్చిందని చెప్పానంటే మందసం మాకు గొప్ప విజయాన్ని ఇస్తుందని చెప్పానని వాళ్ళు విపరీతంగా రెచ్చిపోయి కేకలేశారు, పిచ్చి పెట్టినట్టుగా అరిశారు. వాళ్ళు అరిసినప్పుడు ఫిలిస్తీన్లు భయపడ్డారంట. దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అరుపులకు ఏం చేశారు ఫిలిస్తీన్లు? చెప్పారు మీరు. అరుపులకు భయపడ్డారు. భయపడి వాళ్ళు ఏం చేశారు తెలుసమ్మా? పాపం చూడండి, దేవుని మీద వాళ్ళకున్న భయం, వాళ్ళకున్న నమ్మకం మనకు లేదు. అది భయంకరమైనటువంటి విషయం అన్నమాట. శత్రువులకు ఉన్నటువంటి భయం. ఆమె అంటుంది, అయ్యా మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోతున్నాయని చెప్పింది రహాబు. మీ దేవుని గురించి విన్నప్పుడు మాలో ఎవరికి కూడా ధైర్యం ఏమాత్రం లేదు అని చెప్పిందని ఆమె చెప్పింది. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఏమనుకున్నారు చూడండి దేవుని గురించి. ఆ యొక్క మాట ఎక్కడది? 4 చదవండి. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవడు విడిపించగలరు? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత వణికిపోతున్నారండి వాళ్ళు. దేవుని గురించి విన్నప్పుడు ఫిలిస్తీన్లు, సర్దారులు, నాయకులు అందరూ కలిసి ఏం చేస్తున్నారు? వాళ్ళు మహాశూరుడగు దేవుడు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపిస్తారని చెప్పనని వణికిపోయారండి వాళ్ళు. కాకపోతే యుద్ధానికి దిగారు కనుక, ఎందుకంటే వీళ్ళు దేవునికి అవిధేయులయ్యారు. దేవుని మందసం వాళ్ళతో ఉంది కానీ దేవుడు వారితో లేడన్న విషయం పాపం తెలీదు. ఈరోజు కూడా బైబిలు వాళ్ళ దగ్గర ఉంది, బైబిలు మన దగ్గర ఉందని మనం అనుకుంటున్నాం కానీ బైబిల్ యొక్క దేవుడు మనలో లేడని వాళ్ళకి తెలియదు. ఇదే పరిస్థితి. వాళ్ళు చెప్తున్నటువంటి మాట, అయ్యయ్యో మహాశూరునకు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవడు విడిపింపగలడు అని చెప్పి వాళ్ళు దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి వారిని విడిపించిన దగ్గర నుంచి వాళ్ళకి జ్ఞాపకం చేసుకున్నారండి. అంటే దేవుని యొక్క శూర కార్యాలు, మహాకార్యాలు ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఫిలిస్తీన్లు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ డాన్స్ మ్యాచ్కి ఏమైంది? ఇప్పుడు ఈ డాన్స్ మ్యాచ్కి ఆ జ్ఞాపకాలు లేవు. దేవుని యొక్క శూర కార్యాలు, మహా కార్యాలు వీళ్ళకి అసలు గుర్తే లేవు. వీళ్ళు దీంట్లో మునిగి తేలుతూ ఉన్నారు. వీళ్ళు
వాళ్ళు అంటున్నారు, అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఎక్కడికి వెళ్ళారు చూడండి, వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళారండి వాళ్ళు. మనం ఏమనుకుంటున్నాం చెప్పానంటే, ఈరోజు క్రైస్తవ్యం ఎందుకు ఎగతాళి చేయబడిందంటే, దేవునితో సమస్య లేదు ఎవరికి. దేవుని పేరు చెప్పుకుంటున్నామే మనం, మనతోనే సమస్య. యేసు ప్రభు అని చెప్పానంటే ప్రపంచానికి భయం వేస్తుంది. కాకపోతే ఆ రోజున తెలియక ఫిలిస్తీన్లు భయపడ్డారు. ఈరోజు మనలో దేవుడు లేడిన వాళ్ళు తెలిసి ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు అది పరిస్థితి. ఫిలిస్తీన్లు ఏం చేశారంటే, ఫిలిస్తీయులారా ధైర్యం తెచ్చుకొని, వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు, ఇక్కడ ఉద్దేశం ఏం తెలుసా ఏమ్మా? ఇక్కడ ఉద్దేశం ఏంటి? మనం ఇప్పుడు అరుపుల కేకల్లోనే ఉన్నాం. యుద్ధానికి దిగితే ఇంటికి వెళ్ళడమే. మనం సమస్య ఏదైనా, పరిస్థితి ఏదైనా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నిలబడి ప్రార్థించి దేవుని సహాయమును పొందేటువంటి ఆ యొక్క విశ్వాసం మనలో లేదు. ఏమున్నాయి మన దగ్గర? అరుపులు, కేకలు, డాన్సులు ఉన్నాయి. వీటి వలన ఎవరికి ప్రయోజనం? ఫిలిస్తీన్లు భయపడేమన్నారంటే, మనము వాళ్ళ దేవుడు గొప్పవాడే కానీ మనం యుద్ధం చేయాల్సిందే అంటున్నారు వాళ్ళు. యుద్ధం చేద్దాం, ధైర్యం తెచ్చుకోండి, దేవుడు గొప్పవాడైనా మనము బ్రతకాలి గనక, మన ఉనికిని కాపాడుకోవాలి గనక మనం యుద్ధం చేద్దామని చెప్పానని. ఈ రోజున చాలామంది భారతదేశంలో క్రైస్తవ ఉనికి లేకుండా చేయాలని చెప్పిన ప్లాన్ చేస్తున్నారంట. వారికి ఉన్నటువంటిది ఖండబలం, ధనబలం, అధికార బలం. కానీ ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తానని చెప్పానంటే, ఒకప్పుడు క్రైస్తవుడు అని చెప్పానంటే ప్రపంచము భయపడేది. ఈరోజు ఎందుకు భయపడలేని చెప్పానంటే, దేవుడు మనతో లేడన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? ఈ లోకం మోజులో పడి యెహోవా అతనిని ఎడబాసనని చెప్పండి, అతనికి తెలియలేదు. ఈ రోజున మనకు అర్థం కావట్లేదు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాలేదు. యెహోవా వారిని ఎడబాసనని ఇశ్రాయేలుకు తెలియలేదు. మందస్సం కనుక మన మధ్యలో ఉంటే మనము గెలుస్తాం. బైబిల్ సంఖ్యలో ఉంటే మన క్రైస్తవులు అయిపోతాం. మన యొక్క ప్రార్థన వింటాడు. బైబిల్ ఇంట్లో ఉంటే మనకు అర్థమే జరిగింది అనుకుంటాం మనం. నా మాట అర్థం అవుతాం అందరికీ మీకు. కానీ వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఇటుపోయిన కేకలు, ఇటుపోయిన డ్యాన్సులు, ఇటుపోయిన సంబరాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి విధేయులము కాకుండా కేకలతో, సంబరాలతో, అరుపులతో దేవుని కార్యాలు మన జీవితంలో ఎప్పుడు మనము చూడలేము. కాబట్టి ఈ యొక్క మాట మీరు బాగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చేటప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలులో 30,000 కాల్బలము కూలెను, మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాక హోప్ని, ఫినిహస్సు, ఏలి యొక్క 2 కుమారులు హతులైరి. ఏంటండి వధ? ఏంటి వధ? ఎందుకు వధ జరుగుతుంది? కేకలు కాపాడలేకపోయాయా? దేవునికి కావాల్సింది కేకలు కాదు, దేవునికి కావాల్సినటువంటిది పాటలు కాదు, దేవునికి కావాల్సినటువంటిది ఆయన మాటకు విధేయత చూపించే హృదయం. విధేయత చూపించే హృదయం. తర్వాత ఇన్ని రకాలుగా వాళ్ళు ఇది చేశారు. చేసినాక తర్వాత వీళ్ళందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది అని మనము ఆలోచన చేస్తే, ఇప్పుడు 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయము 3వ వచనం.
ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మును. అప్పుడు అంటే ఎప్పుడు చెప్పండి? మీ మధ్యలో ఏమున్నాయి? మీ హృదయాల్లో ఏమున్నాయి? అన్య దేవతలు ఉన్నాయి. మీ హృదయాలలో దేవునికి చోటు లేదు. మీ యొక్క హృదయాల్లో నుంచి అన్య దేవతలను, దేవునికి మించి మనము దేనిని ప్రేమిస్తున్నామో, దేవునికి మించి దేనిని అభిమానిస్తున్నామో, దేవునికి మించి దేనికి విలువనిస్తున్నామో అది మన హృదయంలో విగ్రహం. దీని గురించే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ సంగతుల మీద మీరు మనసు పెట్టండి. అలాగున సమూయేలు వారికి చెప్పాడు, మీరు యెహోవా తట్టు మీ హృదయాన్ని తిప్పండి అన్నాడు. ఆయన హృదయాన్ని తిప్పండి, అప్పుడు ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. అంటే అప్పుడు ఆయన మీకు సహాయము చేస్తాడు. అంతేగాని మందసం ఉందని దగ్గర పెట్టుకొని, బైబిల్ ఉందని గుండెల మీద పెట్టుకొని, నెత్తి కింద పెట్టుకొని ఎన్ని పోట్ల పడ్డా కూడా మీకు మేలు జరగదు. ఎందుకంటే మీ హృదయము ఆయన తట్టు తిరగాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. తర్వాత విషయం ఏంటంటే, అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. అంతమంది ఏం చేస్తున్నారు? అవసరానికి బైబిలు, అవసరానికి మందసం, అవసరానికి యెహోవా నామం. లోపల ఏం జరుగుతుంది చెప్పండి? లోపల ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అక్కడ లోపల ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాటన్నిటినీ కూడా తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. యెహోవాకు మాత్రమే తమ హృదయాల్లో చోటును కల్పించారు వాళ్ళు. అప్పుడు సమూయేలు వారిని రమ్మన్న. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనప్పుడే, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేసేదనని చెప్పేది. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతకుముందు ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నాడు సమూయేలు ప్రార్థన పరుడు, అందులో నో డౌట్. కానీ వారు సమూయేలును ప్రవక్తగా, న్యాయాధిపతిగా వాళ్ళు పెద్దగా ఆయన గౌరవించలేదు. కానీ ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, ఎందుకంటే నీవు హాస్పిటల్కి వెళ్ళకుండా ఏది మానుకోవాలో, ఏది చెయ్యాలో ఆ రోగం దగ్గరంటే తెలియదు నీకు. కానీ మనం సొంత వైద్యాలు అన్నీ చేసుకుంటే కవర్ చేసుకొని పోతూ ఉంటాం. మనమే అనుకుంటాం, మనమే అన్నీ చేసుకుంటాం, మనమే సాగిపోతూ ఉంటాం. కానీ నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఆలోచించి అర్థం చేసుకో. వారు ఎప్పుడైతే వాటిని తీసివేశారో అప్పుడు సమూయేలు అంటున్నాడు, రండి, ఇప్పుడు రండి, మీకోసం ఏం చేస్తాను నేను. అయితే మన హృదయాల్లో కూడా వీటిని తీసివేయకుండా, పాస్టర్ గారు నా కోసం భారం కలిగి ప్రార్థన పాస్టర్ గారు అని చెప్పి నాకు చెప్పిన, సతీష్ గారికి ఉత్తరం రాసిన, దినకరణ్ గారికి ఉత్తరం రాసిన, ఏమో ఇంక చెప్పండి, ఇంక పెద్ద పెద్దోళ్ళు ఎవరు ఉన్నారో ఏడకు ఉత్తరం రాసినా కానీ ఏం జరిగిద్ది? వాళ్ళు మంచి వాగ్దానం రాసి పంపిస్తారు, అంతే. అంతమించి ఇంకేమీ జరగదు. ఇప్పుడు సమూయేలు అంటున్నాడు, మీరు వాటిని తీసివేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. వాటిని తీసివేసుకోనండి, ప్రార్థన చేస్తా. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. తీసివేసుకున్నారు, చెప్పాలా? పాపాత్ములమని ఒప్పుకున్నారు. సమూయేలు వారి కొరకు ప్రార్థన చేశాడు. సమూయేలు వారి కొరకు ప్రార్థన చేశాడు. ఒక పాలు విడవని
గొర్రె పిల్లను బలిగా సర్వాంగ బలిని అర్పించి వారి కొరకు ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి మళ్ళీ ఏమన్నారు వాళ్ళు వచ్చి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయడం మానొద్దు అంటున్నారు. అంటే నువ్వు చేస్తానే ఉండు, మరి మీరు చేయరా? అమ్మ అర్థమవుతుంది. అక్కలారా, అక్కలు చక్కగా కూర్చున్నారు. అక్కలు, దేవునికి మహిమ కలుగును గాక. మీరు చేయరా మరి? ఎన్నో వచ్చిన అది? 7 వచ్చిన 7 8 కదా. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏం చేయాల్సిందే కానీ వాళ్ళు చేయరు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగున సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా ఇశ్రాయేలు పక్షంగా సమూయేలు ప్రార్థనను అంగీకరించాడు. ఇప్పుడు ప్రార్థన అంగీకరించడానికి ఏం జరిగింది చెప్పండి? మొదటగా సమూయేలు హెచ్చరికను బట్టి వాళ్ళ హృదయాల్లో నుంచి దేవునికి అసహ్యమైన వాటిని వాళ్ళు ఏం చేశారు? తీసివేశారు. తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. ఆయన సన్నిధికి వచ్చి వారందరూ కూడా అందరూ కూడుకొని యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. అందుకే వాక్యంలో మాట ఉంది, భక్తిహీనులు తమ మార్గములను విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా దగ్గరకు వచ్చినట్లయితే ఆయన బహుగా క్షమిస్తాడు. క్షమించే దేవుడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరుడుకు మహాదేవుడు అని చెప్పి శత్రువులు భయపడుతున్నారు, కానీ దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుని భయము లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజున సమూయేలు ప్రార్థన చేసి వారిని యుద్ధానికి పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేసి? ఇప్పుడు వాళ్ళతో మందసం ఉందా? ఇప్పుడు ఏం లేదు. అరుపులు కేకలు ఉండయా? ఏం లేవు. ఎలా వెళ్ళారు దానికి చెప్పండి? పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ అడిగారు. సమూయేలు వారి కొరకు ప్రార్థన చేశాడు. అమ్మ నేను మీకు చెప్తున్నా, పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన చేసిన మీ హృదయంలో నుంచి తీసివేయాల్సింది తీసివేయకపోతే, మీ పాపములను ఒప్పుకోకపోతే పాస్టర్ గారి ప్రార్థన పాస్టర్ గారి దగ్గరే ఉంటుంది. అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే యేసయ్య అన్నాడు శిష్యులను పంపించేటప్పుడు, మీరు ఇంటికి వెళ్ళండి, ఎవరింటికైనా వెళ్ళండి, ఆ ఇంటికి ఏమని చెప్పాలా? సమాధానమని చెప్పండి, శుభమని చెప్పండి. సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉంటే వాడికి సమాధానం ఆ ఇంటికి వచ్చేసింది, లేకపోతే అది మీతోనే వచ్చింది మళ్ళీ అని చెప్పాడు ఆయన. సమాధాన పాత్రుడు అంటే అర్థం ఏంటి? ఆ సమాధాన వచనాన్ని స్వీకరించే మంచి హృదయం కలిగిన వ్యక్తి ఆ యొక్క ఇంట్లో ఉండాలి. ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేశాను. ఈ యొక్క ప్రార్థన ఫలాన్ని పొందేటువంటి ఆ యొక్క యోగ్యత మీ హృదయంలో ఉంటే 100%, 100% ఖచ్చితంగా అది తీరిపోతుంది. ఆ ప్రార్థన ఫలమును దేవుడు నీకు ఇవ్వటానికి ఏం చూస్తాడు? ముందైనా బాగా అరుతున్నారా లేదా, బాగా కేకలేస్తున్నారా లేదా అని చెప్పని చూస్తాడా? చూడడు. ఆడితో పని లేదన్నమాట. అవి మనం వేసుకొని మనం సంతోషపడుతూ ఉంటాం. కాబట్టి ఆ దినాన వాళ్ళు మామూలుగా దేవుని మీద ఆధారపడి, ప్రభువా మా పాపముని క్షమించి మాకు సహాయపడమని, మాకు మరి బలము చేకూర్చమని ప్రార్థన చేసుకున్నారు. సమూయేలు ప్రార్థన చేసి పంపించాడు. ఆ దినమున గొప్ప గొప్ప విజయము ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయుల మీద వచ్చింది. అది మొదలుకొని సమూయేలు ప్రాణముతో ఉన్నంత వరకు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద జయమును పొందలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు చనిపోయిన తర్వాతనే సౌలు ఓడిపోయాడు తప్ప, సమూయేలు ఉన్నంతకాలం సౌలు ఏనాడు యుద్ధంలో ఓడిపోయినవాడు కాడు. కాబట్టి ఇదిగో ప్రభువే
మనతో ఉన్నాడు, ప్రభువే మనకు సహాయం చేశాడు, ప్రభువే ఇంతవరకు మనకు సహాయం చేశాడని చెప్పి ఒక రాయిని తీశాడు. ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పేరు ఎబెనేజరు, సహాయపు రాయి, సహాయం చేసేటువంటి వాడు. ఆ రాయిని చూసినప్పుడల్లా కూడా వారు ఏం జ్ఞాపకం చేసుకోవాలా చెప్పండి? దేవుడు నాకు సహాయకుడు. అందుకని ఆ రాయికి పూజ చేయటం కాదు, ఆ రాయికి దండలేయటం కాదు. ఆ రాయిని చూసినప్పుడు ఏం చేయాలి చెప్పండి? చెప్పండి. యెహోవా మనకు సహాయకుడు అని ఆ సహాయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు సహాయం చేశాడు, తర్వాత ఇక ముందు కూడా మనకు సహాయము చేస్తాడు అని చెప్పి. అందుకోసమని భవిష్యత్తు లేదు, ఇక మనం అయిపోతాం అనుకున్నప్పుడే వీళ్ళందరూ సమూయేలు కాడికి వచ్చారు. ఇప్పుడు భవిష్యత్తు గురించి దావీదు యొక్క జీవితంలో ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేసి ఈరోజు నేను ముగిస్తా. ఇప్పుడు 23వ కీర్తనకు రండి, చాలా బాగుంటుంది. చూడకుండా మీరు చెప్పేటువంటి కీర్తన. 2 కళ్ళు తెరిచి ఆ యొక్క కీర్తన మీరు చూడాలని ఆశపడుతూ ఉన్నాము. చూడండి, ఇక్కడ దావీదు పలుకుతున్నటువంటి ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు చదవండి. యెహోవా ఎవరు కాపరి? అందరు చెప్పండి ఆ మాట. చెప్పాలట అన్నట్టున్నాం మనం. యెహోవా ఎవరి కాపరి? ఎవరు గొర్రెగా తన్ను తాను దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళందరికీ ఆయన కాపరి. చెప్పండి. ఇప్పుడు లేమి కలగదని చెప్పారంటే జరిగిపోయిన దాని గురించా లేకపోతే జరగని దాని గురించి చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు? ఏమో కలగదు అంటే రేపటి విషయమా ఈరోజు విషయమా? రేపటి విషయం. రేపటి గురించి దావీదు ఏం కలిగి ఉన్నాడు? ఏమో చెప్పండి. ఎందుకు నిరీక్షణ? ఎబెనేజరు నాకు కాపరిగా ఉన్నాడు, ఆయన నాకు సహాయము చేస్తాడు, కాబట్టి నాకేం కలగదు? లేమి కలగదు. అంటే చూడండి, ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి అన్నీ కూడా ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. అంటే భవిష్యత్ కాల విషయాలు మీరు బాగా అర్థం చేసుకోండి. రోజు చదివే కీర్తనే కదా, చూడకుండా చెప్పే కీర్తనే కదా అని చెప్పి అనుకోబాకండి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటిది ఈ రోజు సమస్య కాదు. దావీదు భవిష్యత్తు గురించి ఏమనుకుంటున్నాడు? నీవు 2022 గురించి ఏమనుకుంటున్నావు నాకైతే తెలీదు. ఈ రోజున దావీదు చెప్తున్నటువంటి యొక్క మాటలు మీరు బాగా మనసున వంట పట్టించుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నా. ఫస్ట్ అంటున్నాడు ఆయన, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు గనక చెప్పండి నాకు లేమి కలుగుదు. అంటే రేపటి దినమున ఏమి తిందుమా ఏమి తాగుదాం అనేటువంటి గొడవ నాకు లేదంటున్నాడు ఆయన. మీరేమంటారు? ఎవడు చూశాడు అన్నట్టున్నారు మీరు. ఇప్పుడు ఇందాకేమో నా కాపరి అని చెప్పి అన్నారు మీరు, మరి ఇప్పుడు ఏమైనా ప్రశ్నించలేక ఏమంటున్నారు మీరు? ఎవడు చూశాడు? రేపు ఎట్లుంటుందో ఈ రోజు ఉన్న పరిస్థితి పోతే కన్నా రేపు తినడానికి కూడా ఉండదేమో అనిపిస్తుంది నన్ను చాలా మందికి. భవిష్యత్తు గురించి ఏమన్నాడు ఇప్పుడు అని చెప్పండి? నాకు లేమి అంటే అర్థం ఏంటి? ఏమా ఈ లోకములో జీవించడానికి అవసరమైనది ఏదైనా కూడా దాని విషయంలో నాకు లోటు ఉండదు అన్నాడు ఆయన. ఎందుకని? యెహోవా నాకు కాపరి. తర్వాత ఆయన చేయబోయే కార్యం ఏం చెప్తుంటే, ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పడుకోబెట్టాడు. నా మాట మీకు అర్థం కాదు సరిగా. పడుండ జైను అంటే ఈరోజు సమస్య రేపు సమస్య. చెప్పండి నమస్కారం మీకు. రేపు సమస్య కదా. ఎడ పడుకోబెడుతుంటే ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అంటే పరుండ చేయుచున్నాడు అని చెప్పానంటే కంటిన్యూషన్ అన్నమాట. అంటే ఈరోజు పరుండ చేస్తున్నాడు, చేయుచున్నాడు అని చెప్పి చేస్తాడు ముందుకు కూడా. తర్వాత చదవండి.
శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో, అక్కడ ఆగండి, ఈడేమన్నాడమ్మా చెప్పాలి మీరు. గాఢాంధకారం లోయన అక్కడ ఉంది, కానీ చాలా మంది గాఢ నిద్రలో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెబితే పక్కోళ్ళు మెలుకోవచ్చు, దేవుని స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెబితే పక్కోళ్ళు మెలుకోవచ్చు, దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు సెట్ చేసుకున్నారేమో. పాస్టర్ గారు హల్లులు చెప్పినా కానీ అక్క నువ్వు హల్లులు అని చెప్పాను, ఎందుకంటే నాకు మళ్ళీ ఇబ్బంది అయితే అన్నట్టుగా మీరు అండర్స్టాండింగ్తో ఉన్నారో తెలియదు నాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భాగాన్ని చూడండి. నా జీవిత ప్రయాణంలో ఇప్పుడు నాకు ఆయన సహాయం చేస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించానని చెప్పానంటే ఇప్పటి వరకు అలాంటి లోయలోకి వెళ్ళలేదు నేను. అలాంటి సమస్య నా జీవితంలో రాలేదు. ఇప్పుడు చెప్పండి, వచ్చినను చెప్పండి. గాఢాంధకార లోయ అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో ఒక పొజిషన్కి వెళ్ళినప్పుడు నీకేమి కనపడదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు అంటావు, ఏం చేయాలో అర్థం కావట్లేదు పాస్టర్ గారు, అసలు ఏం అర్థం కావట్లేదు, కుటుంబంలో నా జీవితం నా పరిస్థితుల్లో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్తారు. ఏమి కనపడదు, ఏ దారి కనపడదు, ఏ రూటు కనపడదు, తప్పించుకునేటువంటి మార్గం ఏది కనపడదు. దాన్ని గాఢాంధకారపు లోయ అంటాడు. ఆ యొక్క గాఢాంధకారపు లోయలు ఇప్పుడే సంచరించలేదు, సంచరించినను ఒకటి చెప్పాలన్నమాట మీరు, ఏ అపాయమునకు నేను భయపడను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని భయపడను? దేవుడు అంటున్నాడు, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తాయి. ఇది ఈరోజు సంగత, రేపు సంగత, రేపటి సంగతే అది. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం పెట్టిస్తావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ మాట అందరూ చదవండి. 6వ వచనం అందరూ నోరు తెరిచి పెద్దగా. ఈ ప్రకారం మనకు జరుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 6వ వచనంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం మనకి ఇష్టమే, రెండో భాగం కష్టమైంది. మీరు తెలియక ఆమెనన్నారు గబుక్కన, తెలియక పొరపాటున తూచన్నట్టు ఉందన్నమాట. మళ్ళీ మొదటి లైన్ బాగానే ఉంది మనకి. చెప్పండి, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. దేవుని యొక్క కృపాక్షేమములు దావీదు ఎలాంటి లోయల్లో గుండా వెళ్ళినా, ముళ్ళల్లో గుండా వెళ్ళినా, అడవుల్లో గుండా వెళ్ళినా కూడా దావీదు వెనకడితే ఎవరు వెళ్తున్నారంట? చెప్పాలి, గట్టి చెప్పండి. కృపాక్షేమము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దావీదు గొర్రె వలె దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. గొర్రెల కాపరికి బర్రెల కాపరి తేడా చెప్పాను ఒకసారి నేను మీకు గుర్తుందా లేదా ఏమో. గొర్రెలకి కాపరు ముందుండాలి, వెనకుండాలా? ముందుండాలి. బర్రెలకి వెనకుండాలి. అది తేడా అన్నమాట. ఇప్పుడు దావీదు గొర్రెగా ఉన్నాడు, కాపరైనటువంటి యేసు ముందు నడుస్తున్నాడు, వెనకాల ఎవరు వస్తున్నారు? మళ్ళీ కృపా క్షేమం. ఏమా? కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి
చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. ఒక చోట ఒక స్కూల్లో సైన్స్ టీచరు క్లాస్ చెప్తున్నాడు. సైన్స్ టీచరు క్లాస్ చెప్తున్నాడు. క్లాస్ చెప్పేటప్పుడు ఆయన ఆ స్కూల్లో ఒక ఇద్దరు పిల్లలు అంటే క్రైస్తవ పిల్లలు ఉన్నారనమాట. ఇద్దరు సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు క్రైస్తవులు కానటువంటి వారు. వీళ్ళిద్దరి మీద ఆ టీచర్ కానీ ఆ క్లాసులో ఉన్నటువంటి వాళ్ళు కానీ అప్పుడప్పుడు సెటైర్లు వేస్తుంటారు. ఏంటి చెప్పాలా? సెటైర్లు వేస్తుంటారు అన్నమాట. అయితే క్లాస్ చెప్పేటప్పుడు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఎర్ర సముద్రము ఇశ్రాయేలు దాటిన సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారట. మాట్లాడి, మీకు బైబిల్ తెలుసా? బైబిల్లో విచిత్రమైన కథలు ఉంటాయి, వాటిని చదువుకుని హాయిగా మనం నవ్వుకోవచ్చు అని చెప్పాడట. దాన్ని ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రంలో మోకాళ్ళు లోతునీళ్ళలో అందరూ నడిచి వెళ్ళారు. దాన్ని ఏదో పెద్ద ఇష్యూ చేసి అది పెద్ద ఇది చెప్తారు వాళ్ళు, దేవుడు గొప్ప కార్యం చేయడని చెప్పారట. వెంటనే ఒక పాప లేచి ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పిందంట. మోకాళ్ళలోతు నీళ్ళల్లో ఇనప రథాలను ముంచి వేసిన మా యేసయ్యకి స్తోత్రం సార్ అన్నట్ట. అర్థమైంది మీకు? మీకేం అర్థం కాదు? అర్థమైంది. ఈ పాటికి పెద్దగా మీరు స్తోత్రం చెప్పేవాళ్ళే. అంటే సెటైర్కి ఏం పడి తిరిగి ఎన్కౌంటర్ అయింది. స్తోత్రం కలుగును కాక. వాళ్ళు ఏమన్నారు ఎగతాలు చేస్తా? ఇశ్రాయేలు మోకాళ్ళు లోతునీళ్ళలో నడిచిపోయారు అని చెప్పానంటే సండే స్కూల్ పాప ఏముంది? ఎక్స్క్యూజ్ మీ సార్, చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పానండి. ఏం చెప్పానంటే మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ఇనప రథాలను ముంచి వేసిన మా దేవునికి స్తోత్రం సార్ అన్నారు. ముందు ఇనప రథాలు, మరి ఇప్పుడు రథాలు చక్రాలు ఉన్నాయి కదా అక్కడ. శాస్త్రవేత్తలు చూశారు కదా, ఇవన్నీ తీశారు కదా. కాబట్టి బైబిల్ని తక్కువ చేసి అదేదో ఒక మరి ఏదో కథల పుస్తకంలాగా చాలామంది భావిస్తున్నటువంటి రోజులు ఇవి. ఎవరిని భావించుకున్నా కానీ బైబిలే. గాడ్ ఈజ్ గాడ్. దేవుడు దేవుడే. ఫరో మోషేతో చెప్పిన మాట దేవుడు దేవుడే అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎందుకంటే అగ్ని రథములు, సైన్యము సర్వాన్ని కోల్పోయాను నేను. దేవుడు గొప్పవాడు అని చెప్పి ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సర్వ సైన్యాన్ని కూడా కోల్పోయి. ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, నీ దేవుని గురించి దేవుడు లేని వాళ్ళలాగా, దిక్కులేని వాళ్ళలాగా ఎందుకు మనం తిక్కమొకలేసుకొని బతుకుతున్నాం? అది నా బాధ. ఎందుకు మనము నిరుత్సాహానికి లోనైపోతున్నాం? అది సరి చేసుకునేది ఏదో సరి చేసుకుందాం, తీసేసుకునేది ఏదో తీసేసుకుందాం. సమయలు అంటున్నాడు, మరి సమయలు అంటున్నాడు, మీరు రండి, మీ హృదయాలను దేవుని తట్టు తిప్పండి, అన్యమైనటువంటి వాటిని తీసివేయండి, పాపక్షమాపణకై ప్రార్థన చేయండి, రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. ఎన్ని వేల మందిని పోగొట్టుకుంటారు మీరు? ఎన్ని వేల మందిని ఫిలిస్తీన్లకి బలిగా ఇస్తారు మీరు? దేవుడు లేకుండా బైబిల్ ఉన్న ప్రయోజనం లేదు, మందసం ఉన్న ప్రయోజనము లేదు. దేవుడు అనేటువంటి జీవితం శూన్యమైనప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. దావీదు చెప్తున్న మాట, భవిష్యత్తు గురించి పలికిన మాట ఇదే. మీ జీవితంలో రీసౌండ్ వస్తూ ఉండాలి మీ హృదయంలో. ఏంటది? నేను బ్రతుకు దినములన్నీ, చెప్పండి, కృపా క్షేమములే నా వెంట. దావీదు కుటుంబంలో పొరపాట్లను బట్టి శిక్ష అనుభవించాడు, చాలా ఘోరమైన బాధలు అనుభవించాడు, కానీ ఆత్మహత్య మాత్రం చేసుకోలేదు. ఎందుకంటే దేవుడు అతనికి నిబ్బరాన్ని ఇచ్చాడు, దేవుడు అతనికి సహాయము చేశాడు. ఎందుకంటే దావీదులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, చేసిన పొరపాటును వెంటనే చెప్పాలి మీరు, ఒప్పుకొని విడిచిపెడతాడు. అదే అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాడు ఏం పొందుతాడు? కనికరమును పొందుతాడు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఎంతవరకు మనకు సహాయం చేసెను అని ఒక రాయి పాతి, చెప్పండి, ఇది ఆ రాయికి ఏం పేరు పెట్టాడు? చెప్పండి, ఎబెనేజరు. 2021 ఇది ఒక రాయిగా మీరు గుర్తుపెట్టుకోండి. యెహోవా ఇంతవరకు మనకు సహాయము చేశాడు, ఇక ముందు చేస్తాడా చేయడా అనేది మీ విశ్వాసం, మీ మాట, మీ నమ్మకం. మీరు చేస్తాడని నమ్మితే చేస్తాడు, నమ్మకపోతే చేసేదేం లేదు. నేను బ్రతుకు దినాలన్నీ, ఈరోజు నేను బాధపడుతున్నా, ఈరోజు నేను దుఃఖపడుతున్నా, ఈరోజు నా శ్రమ కలిగింది, ఈరోజు నాకు దుఃఖం వచ్చింది, నేను చాలా వ్యాధితో ఉన్నా, కానీ దేవుని కృప క్షేమము నన్ను వెంటాడుతుంది, ఖచ్చితంగా వెంటాడుతుంది. అదే విశ్వాసం, అదే నిరీక్షణ. ఎందుకంటే వాగ్దానం ఒకటి ఉంది. ఏంటో వాగ్దానం చెప్పానంటే, అంతకుముందు వారం విన్నాం కదా, పోయిన వారం, నిన్ను ఏమాత్రమున విడువని ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. అంటే మధ్యలో వాళ్ళ బ్రోకర్లు చెప్పిన మాట కదా అది, స్వయంగా దేవుడే నీకు చెప్పాడు కదా. కాబట్టి వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు, శక్తివంతుడు. ఆ శక్తివంతుడైనటువంటి దేవుని మీద జీవితంలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు సంభవించినా మీరు వెనుదిరగవద్దని ప్రభు పేరిట నేను ప్రేమతో మనవి చేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం, అందరి తలలో ఉంచుదాం. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ అందరం కూడా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు సహాయము చేసిన దేవుడు ఇక ముందు కూడా నీకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో నిత్య ప్రార్థన చేస్తాడు. అమ్మాయికి ఇవ్వండి. అక్కడ అందరూ కూడా ఒక 2 నిమిషాలు ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు నడిపిస్తాడు. పరిపూర్ణమైన విశ్వాసంతో ధైర్యం తెచ్చుకోండి. భవిష్యత్తు గురించి భయపడవద్దు. ఒకవేళ గాఢాంధకారపు లోయల గుండా మనం వెళ్ళినా ప్రభు మనతో ఉన్నాడు. ఆయన చేతిలో దుడ్డు కర్ర ఉన్నది. ఆయన మనల్ని ఆదరిస్తాడు, నడిపిస్తాడు. ఆ దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు మీరు సహాయం చేసినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. జీవంగల దేవ, ఈ దినములో ప్రభా అనేకమైన హృదయములు మీరు తాకినందుకు ఘనపరుస్తున్నాము. అనేకమైన హృదయాలు ప్రభా
మీ వైపు తిప్పినందుకు నేను ఘనపరుస్తున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకొని ఇదిగో మీరు మా మధ్యలో ఉన్నారని ప్రభా మేము తెలుసుకొని ఉన్నాం. ప్రభా నీకు వందనాలు. మాట్లాడే దేవుడు అని ప్రభా మేమందరం కూడా తెలుసుకొని ఉన్నాం. ప్రభా ఇదిగో దీమనసులుగా ఉన్న మమ్మల్ని ప్రభా ఇదిగో తండ్రి నీ వైపు త్రిప్పినందుకు ఘనపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను. ప్రభా నిజమే తండ్రి, నిజమైన దేవుడు ప్రభా ఎక్కడ 2-3 నామున కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఇదిగో మీ సేవకు నిలబెట్టుకొని అనేకమైన విషయాలు ప్రభా అయ్యా నేర్పినందుకు నేను ఘనపరుస్తున్నాను. దుప్పి నీటి కొరకు ఆశపడినట్లుగా అయ్యా మా ప్రాణం జీవగల దేవుని కొరకు ఆశపడుతుందని అయ్యా భక్తులు చలవించినట్లుగా ప్రభా అనేకమైన హృదయాల్లో ప్రభా అయ్యా మీరు తృప్తిపరిచినందుకు నేను ఘనపరుస్తున్నావు. అయ్యా వారి మనసు అయ్యా నీ వైపు నిలుపుటకు ప్రభా అందరి హృదయాలను స్థిరపరిచినందుకు అయ్యా నేను ఘనపరుస్తున్నాను. అనేక విధాలుగా ప్రభా హెచ్చరించినందుకు, అనేక విధాలుగా ఆదరించినందుకు ప్రభా, ధైర్యపరిచినందుకు ప్రభా, ఇదిగో నీ వైపు గురు చూసి చూడుటకు ప్రభా అన్ని విధాలుగా అయ్యా దర్శించినందుకు నేను స్తుతిస్తున్నాను. మాకు చాలిన దేవుడు అని అయ్యా భక్తులు చెబుతూ వచ్చారు ప్రభా. అలాగే ప్రభా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నేను ఘనపరుస్తున్నాం. నిజమైన దేవా నీకు వందనం. ఈ దినము ప్రభా సమయాల గ్రంథంలో ప్రభా అందరినీ మీరు పరిచయం చేసినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. సమయాలు ప్రభా న్యాయాధిపతి అని వింటున్నాం, ప్రవక్తని వింటున్నాం ప్రభా. అన్ని విధాలుగా ఆ కాలంలో పనిచేసిన వ్యక్తిగా మేము అయా వింటున్నాం ప్రభా. నిజమే ప్రభా. అలాగే భక్తి చేసి ప్రభా అయ్యా నిన్న మహిమపరిచిన బిడ్డగా మేము అయా జ్ఞాపకం చేసుకోవడానికి అయా మీ సేవకుని ద్వారా తెలియపరిచినందుకు అయా నిన్న ఘనపరుస్తూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు. అలాగే ప్రభా ఇజ్రాయేల్ ప్రజలు ప్రభా ఆ యుద్ధంలో ఓడిపోయిన విషయాన్ని మీరు మాకు గుర్తు చేసినందుకు స్తుతిస్తున్నాం. నిజమే ప్రభా మేము క్రైస్తవు అని పేరు పెట్టుకొని నామకార్థ క్రైస్తవులుగా ఉండి ప్రభా ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదని మీరు సెలవిచ్చారు ప్రభా. నిజమైన దేవా ఇదిగో ప్రభా వాళ్ళు ఓడిపోయి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆయా సమయాలు వారితో మాట్లాడుచున్నారు. అయా మీరు ప్రభా విగ్రహాలు తీసివేసుకోమని అన్ని దేవతలను అయా తీసివేసుకోమని చెప్పినప్పుడు ప్రభా నిజమైన దేవ అయా వారి అయా పట్టుదల కలిగి యెహోవాను సేవించమని చెప్పినప్పుడు ప్రభా అలాగ వాళ్ళు చేయగలిగారు ప్రభా. అలాగ సేవకులు చెప్పినప్పుడు అలాగ చేసినప్పుడు ప్రభా నీకు వందనములు. గొప్ప విజయమును వారికి మీరు అనుగ్రహించినందుకు అయా నేను స్తుతిస్తున్న మా జీవిత కాలంలో కూడా ప్రభా నిజమైన దేవానికి వందనములు. ఇదిగో నీకన్నా దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో అదే విగ్రహం అని మీ సేవకుల ద్వారా తెలియపరుస్తున్నారు. అవి మా విగ్రహాలు మాలో ఉంటే ఎక్కడికి వెళ్ళినా మేము ప్రభా ఓడిపోవలసింది. అనేక మంది చనిపోయారు ప్రభా, అనేక మంది చనిపోయారు ప్రభా. నిజమే ప్రభా మా వలన ఎంతమంది నష్టపోతున్నారో మాకు తెలియదు కానీ అయా కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇదో మాలో కూడా అనేకమైన విగ్రహాలు ఉంటూ ఉంటాయి ప్రభా. కృపలో జ్ఞాపకం చేసుకోమని అయా ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే ప్రభా వాటిని విడిచిపెట్టి జీవగల దేవుని సేవిస్తున్నారు, జీవగల దేవుని మహిమపరుస్తున్నారు, అయా జీవగల దేవుని ప్రార్థన చేస్తూ ప్రారంభించారు ప్రభా. అయా నిజమైన దేవా నిజమైన దేవుడు వారి మధ్యకు వచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నా. అయా వారికి తోడైన దేవా మాకును కూడా తోడై ఉండగలవు ప్రభా. అయా కనికరముతో జ్ఞాపకం చేసుకొని అయా మీరు సహాయం చేసినందుకు కూడా స్తుతిస్తున్నాం. అలాగే ప్రభా కీర్తన గ్రంథముల గురించి అయా మాట్లాడిన దాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం. దావీదు కూడా ప్రభా ఇదిగో అనేక విధాలుగా ప్రభా మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా నాకు లేమి కలగదని ప్రభా అయా తండ్రి దావీదు చెబుతున్నాడు ప్రభా. కృపాక్షేమములు నా వెంట వచ్చినని దావీదు చెబుతాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడని, నిదుడుగా నన్ను ఆదరించనని కూడా మీ వాక్యాలు సెలవిస్తున్నాయి ప్రభా. ఇంత గొప్ప కృపను ప్రభా మా మధ్య ఉంచినప్పుడు, ఇంత గొప్ప మాటలు ప్రభా మీ సేవకుల ద్వారా తెలియపరిచినప్పుడు మేము అజ్ఞానం వల్ల కాకుండా ప్రభా ఏదో జ్ఞానము కలిగి ప్రభా వాటిని మేము నెమరు వేసుకోవడానికి సహాయం దయచేయండి అయా ప్రభా. ఇదనేసి అయా మరి అయితే ప్రభా వాటిని భద్రం చేసుకుందని మేము వింటున్నాం అయా. కనికరముతో జ్ఞాపకం చేసుకొని ఈ మాటలతో మేము తన బతుకుటకు సహాయం దయచేయండి. నీతిమంతుడు విశ్వాసం మూలన అయా జీవించని మీ వాక్యము సెలవిస్తుంది. కృపలో జ్ఞాపకం చేసుకొని అయా అందరినీ మీరు బ్రతికించినందుకు స్తుతిస్తున్నారు. దయాల భక్తులు కూడా ప్రభా మరలా మమ్మల్ని బ్రతికించమని వారు కేకలు వేస్తున్నారు ప్రభా. అలాగే ప్రభా ఎండిపోయిన ఎముకలకు జీవమునిచ్చిన తండ్రి నీకు వందనములు. అలాగే మళ్ళా మేము కలుసుకొని వాక్యం వినేంత వరకు ప్రభా ఈ వాక్యాలు మాలో ఫలించుటకు వాటి బట్టి మేము జీవించుటకు అయా సహాయం మీ సేవకుని మీరు నిలబెట్టుకొని ప్రభా అయా బహుగా వాడుకొని మీరు మహిమ పొందమని మీ సముఖంలో ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా దావీదు దగ్గరకు తనేసి నాతాను ప్రవక్తను పంపించకపోతే దావీదు నాశనం అయిపోయేవాడు ప్రభా. నీకు వందనములు. జీవం కలిసే నాతాను ప్రవక్తను పంపించి ప్రభా అయా రాజుని ఇంకా హెచ్చించినందుకు నేను ఘనపరుస్తున్నాను ప్రభా. మంచి దేవుడు. అలాగే మా మధ్యకి మీ సేవకులు నిలబెట్టినందుకు అయా ఇది కేవలము నువ్వు పంపించిన అయా తన వేసే మాటలను మేము వింటున్నాం ప్రభా. లోబడుటకు సహాయం చేయండి. ఇతబడిన వాక్యమును ప్రభా
క్రమముగా మేము నెరవేర్చుటకు మాకు శక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విధాలుగా ఈరోజు దర్శించినందుకు ప్రభువా అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇలాగ దినదినము మేము నీ సన్నిధికి అయ్యా నీ వైపు తిరుగుటకు ప్రభా కావలసిన ప్రభు అన్ని విధాలుగా మమ్మల్ని బోధించమని నీ సముఖంలో ప్రార్థన చేస్తున్న రక్షకానికి వందనములు. ఈ రోజు మీరు దర్శించిన ప్రతి ఒక్క మాటను బట్టి అయా మేము తుత్తు చెంది ప్రభా జీవగల దేవుని సేవించేలాగా కృప చూపించి అన్ని విధాల సహాయం దయచేసి మహిమ పొందమని సర్వసృష్టికి కారణభూతుడైన యేసయ్యకు అది పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రాలు. ఇక ముందు నడిపిస్తారు గనుక మీకు స్తోత్రాలు. ఈ దినము నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో మీరు తోడుగా ఉండి నడిపించండి. ఎవరైతే దేవా నీవు నాకు సహాయకుడివై నాతో ఉండాలని వారు ఆశించారో దేవా వారి జీవితానికి తండ్రివిగా తల్లివిగా కాపరిగా ఉండి నడిపించండి. వారి బలహీనతలలో మీ బలమును సమృద్ధిగా వారికి దయచేయండి. దేవా ఇదిగో నాయన ఈ సంవత్సరం ముగింపులో నాయన ప్రత్యేకమైన సందర్భాలలో కుటుంబాలలో ఎవరికి కూడా ఎటువంటి లోటు లేకుండా ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. ప్రతి అక్కర మీరు తీర్చండి. పిల్లలకు సమృద్ధినివ్వండి. అన్నవస్త్రములు ఇచ్చి పోషించండి. దేవా నీ మహిమ కొరకు నీ గొప్ప కార్యాల కొరకును వారు నిరీక్షణతో ఎదురు చూసే పరిపూర్ణ హృదయాలు వారికి దయచేసి మహిమ పొందండి. ఈ దినం విత్తబడిన వాక్యము నీ ప్రజల కొరకు దీవించండి. వారిలో ఫలించినట్లు మీ నడిపింపు అనుగ్రహించండి. సిలువ రక్తము క్రింద మేమందరం కూడా నాయన విధేయులమై లోబడి ఇదిగో నాయన పాప క్షమాపణకై ఇదిగో నాయన నీ యొక్క సన్నిధిని సమీపించి నీ కృపాసనం దగ్గర చేరి సమయోచితమైన సహాయమును పొందేవారుగా ఎల్లప్పుడూ నిన్ను వెంబడించేవారుగా ఉండేదాని కొరకై మీ కృప చూపించండి. దావీదు పలికినట్లుగా ప్రభువా నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయని చెప్పాడు. ఇదిగో ఎంతో విశ్వాసంతో నిరీక్షణతో నాయన ఆ మాట పలికినాడు ప్రభువా. అందుని బట్టి స్తుతిస్తున్నాం. అటువంటి నిరీక్షణ విశ్వాసమును మాకు దయచేయండి ప్రభువా. ఇదిగో నీ ప్రజల కొరకు సమయలు వలె నిత్యము ప్రార్థించినట్లు ఈ దీనదాసుని కూడా జ్ఞాపకం చేసుకొని అందరికీ బోధించిన తర్వాత మేము భ్రష్టులమైపోకుండా నీకు ఇష్టలుగా జీవించేందు కొరకై సహాయపడండి. వారాంత కూడికలలో సహాయపడండి. ఇదిగో నాయన ఈ యొక్క వారంలో ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనల విషయంలో ప్రార్థిస్తున్నాం. మీ నడిపింపు దయచేసి మహిమ పొందండి. కనికరమును నమ్మకమును కలిగిన మీ చేతులకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ మీ సహాయమును కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పుణ్యనామములో స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. నేడు మన దినాహారం దినదినం మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధను క్షమించము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ తోడైండి వర్ధులు చేసి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. మరి 3:30-4 లోపు ప్రాసంగులు పడు